హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు డ్రెస్ టాప్ కట్ చేద్దామండి. నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను, అది కూడా వీడియో పోస్ట్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం మనము లైనింగ్ క్లాత్ తీసుకుందాం. దీన్ని ఫస్ట్ కట్ చేద్దాము. కట్ చేశాక టాప్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. ఇక్కడ మనకి టాప్ హైట్ 40 ఇంచెస్ ఉంది. మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఒక 5 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి, అంటే 35 ఇంచెస్ పెట్టుకుందాం. సో 35 ఇంచెస్ మార్క్ చేశాను. ఇక్కడ ఒక లైన్ కట్ చేద్దాం, డ్రా చేద్దాం. 35 ఇంచెస్ నుంచి ఒక కార్నర్లో తీసుకొని అక్కడికి ఫోల్డ్ చేశానండి. దానివల్ల ఏమవుతుందంటే రిమైనింగ్ క్లాత్ ఇక్కడి నుంచి రిమైనింగ్ వచ్చింది. ఈ క్లాత్ మనకి హ్యాండ్ కట్ చేసుకోవడానికి, హ్యాండ్ లైనింగ్కి సరిపోతుంది. సో 35 ఇంచెస్ తీసుకున్నాను ఇది టాప్. ఇక్కడ మనము నెక్, షోల్డరు మార్క్ చేద్దాం. నెక్ విడ్త్ 5 ఇంచెస్ మార్క్ చేశాను, అంటే 2.5 నెక్ విడ్త్, 2.5 షోల్డర్. షోల్డర్ మరీ చిన్నదిగా ఉంటుందనిపించింది నాకు, అందువల్ల ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచుకున్నాను. సో 5.5 ఇంచ్ పెట్టాను. ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకోవాల్సింది. నేను 2 ఇంచెస్ ఒక మిడిల్లో ఉంది కదండి, ఇంత తీసుకున్నాను. 2.5 తీసుకున్నాను, 2.5 తీసుకోకుండా. షోల్డర్ విడ్త్, నెక్ విడ్త్. మనం ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ ఉంది, 6 ఇంచెస్ పెడదాం. నెక్ డౌన్ 6 ఇంచెస్, స్లీవ్ ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ ఉంది. సో 6 ఇంచెస్ మార్క్ చేశాను. ఇక్కడ నుంచి మనము చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 18 ఉంది. మనం డ్రెస్ మీద ఫ్రంట్ తీసుకున్నాం కాబట్టి దీన్ని 2 పార్ట్స్ చేసుకోవాలి, అంటే 9 ఇంచెస్ మన కరెక్ట్ మెజర్మెంట్. దీనికి ఒక 2.5 ఇంచెస్, ఎందుకంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కదా, మనం పైన కదా మార్క్ చేసాము, ఖర్చులకి వదులుకోవాలి కదా. 2.5 ఇంచెస్ కుట్లకి వదులుకోవాలి. సో మార్క్ చేద్దాం. ఆర్మ్ హోల్ రౌండ్ ఇక్కడ క్రాస్లో 1.5 ఇంచ్ పెట్టుకుందామండి. 1.5 ఇంచ్కి మార్క్ చేస్తాను. 18 ఇంచెస్ దగ్గర నడుము కర్వ్ వస్తుంది. 20 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ పెట్టుకోవాలి. నాకు 19 ఉంది, అంటే దాంట్లో హాఫ్ చేస్తే 9.5. ఇక్కడ 1.5 ఇంచే యాడ్ చేసుకోవాలి లూజ్, ఎందుకంటే ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కదా. నడుము కర్వ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నాను. ఇక్కడ 9.5 అంటే ఇక్కడ 9 పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఈ మెజర్మెంట్స్తో కలిపేద్దామండి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, ఎక్కువ పెట్టలేదు. డౌన్లో 22 ఇంచెస్ ఉంది, కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇక్కడ. అంతేనండి, ఇంకా కట్ చేసేద్దాం. నెక్ డిజైన్ మన ఇష్టమైంది పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ డౌన్ 7.5 ఇంచెస్, ఇక్కడ పెడితే 2.5 పెట్టాను, ఇక్కడైతే 2.5. దీన్ని మార్క్ చేసి కట్ చేద్దాం. ఇక్కడ ఒక చిన్న రౌండ్ తీసానండి, ఇక్కడ మార్క్ చేసుకుందాం మనము.